శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 19వ సర్గము. విభీషణుడు శ్రీరాముని పాదములను ఆశ్రయించుట. రఘురాముని కోరికపై అతడు రావణుని బలసంపదను గూర్చి తెలుపుట. వెంటనే ఆ రఘువరుడు రావణుని వధింతును అని ప్రతిజ్ఞ చేసి లంకానగరమునకు విభీషణుని పట్టాభిషిక్తుని గావించుట. విభీషణుని సూచనను అనుసరించి సముద్రుని ప్రార్థించుటకై శ్రీరాముడు అచట దర్భాసనముపై ఆసీనుడగుట. రఘువరుడు ఇట్లు అభయమిచ్చినంతనే మిగుల ప్రాజ్ఞుడు రావణుని తమ్ముడు అయిన విభీషణుడు వినయశీలుడై ఒకసారి భూమి వైపు పరిశీలనగా చూచి తనకు సేవకులైన 4 అనుచరులతో గూడి సంతోషముతో అవని మీదికి దిగెను. ధర్మాత్ముడు శరణాగతుడు అయిన విభీషణుడు ఆ 4 రాక్షసులతో సహా శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదములపై వ్రాలెను. పిదపి విభీషణుడు ఆ స్వామికి సంతోషమును గూర్చుచూ ధర్మబద్ధములు సమయోచితములు అయిన వచనములను సహేతుకముగా ఇట్లు పలికెను. ప్రభూ, నేను రావణుని తమ్ముడను. అతడు నన్ను ఎంతయో అవమానించెను. నీవు సమస్త ప్రాణులకును రక్షకుడవు. నేను నిన్ను శరణు జొచ్చితిని. నేను ఆ లంకను అచటి నా మిత్రులను సకల సంపదలను వీడి వచ్చి తిని. ఇక నా జీవితము సమస్త సుఖములు కడకు నా సర్వస్వము నీ ఆధీనములు. విభీషణుని మాటలను వినిన పిమ్మట శ్రీరాముడు తన చూపులలో కృపను ప్రసరింపజేయుచూ మృదు మధుర వచనములతో అతనిని ఓదార్చుచూ రాక్షసుల యొక్క బలాబలములను గూర్చి యథాతథముగా నాకు వివరింపుము అని నుడివెను. సమస్త కార్యములను అపలీలగా నెరపునట్టి శ్రీరాముడు ఇట్లు పలుకగా విభీషణుడు రావణుని యొక్క శక్తి సామర్థ్యములను అనగా బలములను గూర్చి ఈ విధముగా తెలుపసాగెను. రాజకుమారా, రావణుడు బ్రహ్మదేవుని నుండి అసాధారణములైన వరములను పొందియుండెను. వాటి ప్రభావమున గంధర్వులు, అసురులు, రాక్షసులు మొదలగు ప్రాణులచే ఆ దశకంఠుడు అవధ్యుడు, రావణునకు తమ్ముడు, నాకు అన్నయ్యు అయిన కుంభకర్ణుడు గొప్ప యోధుడు, యుద్ధమున ఇంద్రుని ఎంతటి మహాబలశాలి. రామా, ప్రహస్తుడనివాడు రావణుని సేనాపతి. అతడు కైలాసమున జరిగిన యుద్ధమునందు కుబేరుని సేనాధిపతి అయిన మణిభద్రుని ఓడించెను. ఈ విషయములను నీవును వినియేయుందువు. రావణుని కుమారుడు ఇంద్రజిత్తు యుద్ధ సమయములయందు చేతివ్రేళ్లకు బలమైన తొడుగులను దాల్చును. అతని కవచము అభేద్యము. అతడు ధనుర్ధారి అయి రణరంగమున శత్రువులకు కనబడకుండా యుద్ధము చేయును. అతడు యజ్ఞముల ద్వారా అగ్నిదేవుని సంతృప్తిపరచి అమితమైన శక్తిని సంపాదించెను. యుద్ధ సమయములయందు వ్యూహరచనతో అతడు ఎవ్వరికినీ కనపడకుండా శత్రువులను హతమార్చును. మహోదరుడు, మహాపార్శుడు, అకంపనుడు అను రాక్షసులు రావణుని సేనానాయకులు. వారు సమరభూమియందు దిక్పాలురతో సమానులు. లంకాపురమున నివసించునట్టి కోట్ల కొలదిగా గల రాక్షసులు కామరూపులు, రక్తమాంసములను భక్షించువారు. రావణుడు వారితో గూడి లోకపాలురతో యుద్ధమనర్చెను. మిగుల ధైర్యశాలి అయిన ఆ రావణుని చేతిలో దేవతలతో సహా దిక్పాలురు అందరును పరాజితులై పారిపోయిరి. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు విభీషణుని మాటలను వినిన పిదప కర్తవ్యాకర్తవ్యములను బాగుగా ఆలోచించి ఇట్లు నుడివెను. విభీషణ, యుద్ధరంగమున రావణుని శక్తి సామర్థ్యములను గూర్చి నీవు వాస్తవములను వివరించితివి. వాటినన్నింటినీ నేను గ్రహించి తిని. నేను రావణుని, అతని బంధుమిత్రులను, ప్రహస్తుడు మున్నగు యోధులనందరినీ రణభూమికి బలి ఇచ్చి నిన్ను లంకకు రాజును చేసెదను. ఇది ముమ్మాటికిని సత్యము. రావణుడు రసాతలమునకు చేరినను, పాతాళమున దాగినను, కడకు బ్రహ్మదేవుని ఆశ్రయించినను నా చేతిలో అతని ప్రాణములు మిగలవు. సమరభూమియందు రావణుని, అతని కుమారులను, బంధువులను, సమస్త బలములను హతమార్చకుండా నేను అయోధ్యలో కాలు మోపను. నా 3 తమ్ములపై ఒట్టు పెట్టుకొని చెప్పుచున్నాను. అసహాయ సూరుడైన శ్రీరాముని యొక్క మాటలను విని ధర్మాత్ముడైన విభీషణుడు శిరస ప్రణమిల్లి ఇట్లు పలుకసాగెను.
రాక్షసులను సంహరించుటకును లంకపై దండెత్తి దానిని జయించుటకును నేను యథాశక్తి సహాయపడగలను. నా ప్రాణములను ఒడ్డి అయినను రావణుని సేనలో ప్రవేశించి వారితో యుద్ధము చేయుదును. విభీషణుడు ఇట్లు పలుకుచుండగా శ్రీరాముడు సంతోషముతో అతనిని కౌగలించుకొనెను. పిమ్మట ఆ ప్రభువు లక్ష్మణునితో ఇట్లనెను. లక్ష్మణ, నీవు అందరినీ గౌరవించువాడవు. వెంటనే సముద్రము నుండి నీటిని తీసుకొని రమ్ము. నేను ఇతని ఎడ ప్రసన్నుడనైతిని కనుక మిక్కిలి బుద్ధిమంతుడైన ఈ విభీషణుని ఆ జలములతో లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావింపుము. శ్రీరాముడు ఇట్లు ఆదేశించిన పిమ్మట ఆ ప్రభువు యొక్క శాసనమును తలదాల్చి లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షమున ఆ సముద్ర జలములతో విభీషణుని లంకకు రాజుగా అభిషిక్తుని గావించెను. శ్రీరాముడు ఈ విధముగా విభీషణుని అనుగ్రహించినంతనే వానరులందరూ హర్షధ్వనులను గావించిరి. బాగు బాగు అని పలుకుచూ వారు మహాత్ముడైన శ్రీరాముని ఎంతయో ప్రశంసించిరి. అంతటా హనుమంతుడు సుగ్రీవుడు విభీషణునితో ఇట్లు పలికిరి. మిత్రమా, ఈ సాగరము అపార జలములతో నిండి దాటుటకు అశక్యముగా కనపట్టుచున్నది. మిగుల బలశాలులైన ఈ వానర సైన్యముతో గూడి మనమందరము దీని యొక్క ఆవలి తీరమునకు చేరుట ఎట్లు? నదీనదములకు గమ్యస్థానమైన ఈ జలనిధిని సైన్యముతో సహా శీఘ్రముగా దాటుటకు ఉపాయము తెలియకున్నది. నీవు ఆ మార్గమును సూచింపుము. హనుమంతుడు సుగ్రీవుడు ఇట్లు కోరిన పెదప ధర్మజ్ఞుడైన విభీషణుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. మిత్రులారా, రఘువంశ ప్రభువైన శ్రీరాముడు ఇప్పుడు సముద్రుని వేడుకొనుటయే యుక్తము. గంభీరమైన ఈ మహాజలధిని సగరుడు త్రవ్వించెను. మిగుల ప్రజ్ఞావంతుడైన ఈ సముద్రుడు రామకార్యము యొక్క ప్రాముఖ్యమును ఎరింగి తగిన విధముగా తోడ్పడగలడు. సమయస్ఫూర్తిగల విభీషణుడు ఇట్లు తెలిపిన పిమ్మట సుగ్రీవుడు రామలక్ష్మణుల కడకు చేరెను. అతడు సముద్రుని ప్రార్థించుటకై విభీషణుడు చేసిన చక్కని సూచనలను మిక్కిలి కుతూహలముతో శ్రీరామునకు నివేదించెను. సహజముగా ధర్మస్వభావము గల ఆ ప్రభువునకు ఆ సూచన నచ్చెను. కార్యదక్షుడు మహా తేజస్వియు అగు రఘువరుడు విభీషణ సూచనలను నడపుటకై కపీశ్వరుడగు సుగ్రీవునితో లక్ష్మణునితో చిరునవ్వు నవ్వుచూ ఇట్లు నుడివెను. సౌమిత్రి, విభీషణుని ఆలోచనలు నాకు సమ్మతములే. నీకును సుగ్రీవునకును ఈ సూచనలు నచ్చినట్లేనా తెలుపుము. మీరు ఇరువురును సర్వదా చక్కగా ఆలోచించగలరు. ఈ విషయమును గూర్చి తర్కించుకొని మీకు నచ్చిన పద్ధతిని తెలుపుడు. అంతటా వీరులైన ఆ సుగ్రీవ లక్ష్మణులు ఇద్దరును వినయముతో అంజలి ఘటించి ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించిరి. విభీషణుడు ఈ సమయమున చెప్పిన మాటలు మిగుల ప్రయోజనకరములైనవి కనుక అవి మాకు ఎట్లు నచ్చకుండును? అపారమైన జలములతో తిమి తిమింగలాది ప్రమాదకరములైన జలజంతువులతో నిండిన ఈ సాగరముపై సేతువును నిర్మింపనిచో ఇంద్రాది దేవతలకును అసురులకును సైతము లంకకు చేరుట అసాధ్యము. ఇక మన విషయము చెప్పనేలా? సూర్యుడైన విభీషణుడు ఆత్మీయతతో పలికిన వచనములను అనుసరించుట ఎంతయో యుక్తము. ఇంక ఏమాత్రము జాగు చేయరాదు. ఈ సైన్యము రావణుని ఆధీనంలోనున్న లంకకు చేరుటకై తోడ్పడుమని ఇప్పుడే సముద్రుని ప్రార్థించుటయే కర్తవ్యము. లక్ష్మణ సుగ్రీవులు పలికిన పిదప శ్రీరాముడు సముద్ర తీరమున ఒక దర్భాసనముపై ఆసీనుడయ్యెను. అప్పుడు ఆ స్వామి యజ్ఞవేదిక యందు అగ్నిదేవుడు సుప్రతిష్ఠుడైనట్లు విరాజిల్లెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 19వ సర్గము.